నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. సంక్షోభం నుంచి అవకాశాలు సృష్టించుకోవాలన్న సీఎం చంద్రబాబు. విశాఖలో గూగుల్ ఏర్పాటుకు మార్గం సుగమం అయిందని స్పష్టం. అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్. స్మగ్లింగ్ పై అలర్ట్ గా ఉండాలంటూ దిశానిర్దేశం. కూటమి పాలనపై మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అసహనం. ప్రజలపై ఆర్థిక భారాన్ని ఉపసంహరించుకోవాలని సూచన. ప్రజల ఆశలు ఆశయాలపై సమావేశాలు నిర్వహించండి. కలెక్టర్లకు సూచించిన మంత్రి పయ్యావుల కేశవ్. ప్రతి సంక్షోభంలో అవకాశాలు ఉంటాయని, సంక్షోభంలో అవకాశం సృష్టించుకోవడమే నాయకత్వమని, ప్రజా చైతన్యమే ప్రజాస్వామ్యం శ్రీరామలక్ష్మి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. బుధవారం కలెక్టర్లతో సీఎం చంద్రబాబు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రయత్నాలు చేసిన వెంటనే ఫలితాలు రావని, నిరంతరం ప్రయత్నిస్తుంటేనే ఫలితాలు వస్తాయన్నారు. విశాఖలో గూగుల్ ఏర్పాటుకు ఎంఓయూ కుదిరిందని, మంత్రి లోకేష్ కృషితో గూగుల్ ఏర్పాటుకు మార్గం సుగమమైందని చంద్రబాబు పేర్కొన్నారు. గూగుల్ ఎంఓయూతో విశాఖలో అధిక అభివృద్ధి జరుగుతుందని సీఎం చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చిన 6 నెలల నుంచి ఎక్కడికక్కడ ఏ విధంగా పోవాలనో అటు డిప్యూటీ సీఎం గానీ, నేను గానీ, మంత్రులు గానీ అందరం వర్కౌట్ చేస్తున్నాం. ఓసారి మనం ప్రయత్నాలు చేస్తే ఇమీడియట్ గా ఫలితాలు రావు. చాలా మంది ఫలితం వస్తేనే నేను మాట్లాడతాను అనే పరిస్థితిలో ఉంటాం. అది విశ్వసనీయత కాదు. ఎప్పుడు కూడా విశ్వసనీయత రావాలంటే నెట్వర్కింగ్, ఫ్యూచర్ ని విజువలైజ్ చేయడం, దాని ప్రకారం పనిచేస్తూ ఉంటే వస్తుంది. అందుకే మొన్నే ఐటీ మినిస్టర్ గారు అమెరికాకు పోయినప్పుడు అందరినీ కలిసి గూగుల్ క్యాంపస్ కూడా వెళ్ళి వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. దాని ఫలితం ఈరోజు గూగుల్ కంపెనీ విశాఖపట్నానికి రావడానికి మీకంటే ముందే ఒక ఎంఓయూ చేసి అక్కడికి వచ్చాం. దానికే లేట్ అయింది. ఒక ½ అన్ అవర్ లో మీటింగ్ అవుతుంది అనుకున్నాం, కానీ వాళ్ళని కూడా మనం ప్లీజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎవరైనా వచ్చినప్పుడు మీకు కూడా బ్యూరోక్రసీ కూడా ఒక లెసన్, అందరికి బ్యూరోక్రసీ కాకుండా మినిస్టర్స్ కూడా మనం గాని ఒక పాజిటివ్ నెట్వర్కింగ్ గాని పాజిటివ్ గా కన్విన్స్ చేయగలిగితే ఆటోమేటిక్ గా పాజిటివ్ యాక్షన్స్ వస్తాయి. మనం వచ్చారు ఈరోజు నేను ఎప్పుడు మాట్లాడుతున్నాను, ఒకప్పుడు ఐటీ మాట్లాడాను, ఆ తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాట్లాడుతున్నాం, ఇప్పుడు డీప్ టెక్ గురించి మాట్లాడుతున్నాం. అంటే వేరియస్ మార్పులు చేర్పులు వస్తున్నాయి. భవిష్యత్తులో వారు ఈరోజు వచ్చినప్పుడు అగ్రిమెంట్ చేసుకునేది ఒక ఎంఓయూ చేశాం. వీఆర్ లుకింగ్ అట్ ఎ బిగ్ ఆపర్చునిటీ ఇన్ ఏఐ. సైన్డ్ అన్ ఎంఓయూ విత్ గూగుల్. దిస్ విల్ హెల్ప్ ఇన్ హ్యూజ్ డెవలప్మెంట్ ఇన్ విశాఖపట్నం. ఈ రోజు వాళ్ళు వచ్చినప్పుడు అంటున్నారు, విశాఖపట్నం మీరు ప్రపోజల్స్ చెప్పిన తర్వాత వెళ్ళాం, ఫస్ట్ హ్యాండ్ కొంచెం సర్వే చేసుకున్నాం, మా లెక్క ప్రకారం వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ, వీఆర్ టోటలీ ఇంప్రెస్డ్ అనే పరిస్థితికి వచ్చారు. బిగ్ ఫర్మ్స్ లైక్ గూగుల్ గాని ఇక్కడికి వస్తే, విశాఖపట్నానికి వస్తే స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్ లో దట్ ఈస్ ఎ గేమ్ చేంజర్. ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే డేటా సెంటర్ రాగలిగి, అదే మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డీప్ టెక్ ఇవన్నీ గాని ఉపయోగించగలిగితే ఇది ప్రపంచానికి ఒక సర్వీస్ హబ్ కింద తయారవుతుంది. డేటా సెంటర్ వచ్చి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి, సీ కేబుల్ ఇవన్నీ కనెక్ట్ చేస్తే ప్రపంచానికి అనుసంధానం చేసే పరిస్థితి వస్తుంది. ఏఐకే ఇది ఒక స్ట్రాటజిక్ లొకేషన్ అవుతుంది. నేను ఇటీవల కాలంలో మీ అందరితో మాట్లాడుతున్నాను, మళ్ళీ కూడా ఈరోజు కూడా అంటున్నాను, మీరు ఎంత హార్డ్ వర్క్ చేశారనేది ముఖ్యం కాదు, ఎంత స్మార్ట్ వర్క్ చేశారనేది ముఖ్యం. మనకు అవుట్కమ్స్ రావాలి. మనం కష్టపడి పనిచేస్తున్నాం, ఫలితాలు లేకపోతే దానివల్ల ఏది రాదు. అందుకే నేను కూడా రాష్ట్రాన్ని ఒక నాలెడ్జ్ సొసైటీగా తయారు చేయాలి. నాలెడ్జ్ ఎకానమీ ఈజ్ డిఫరెంట్, నాలెడ్జ్ సొసైటీ ఈజ్ డిఫరెంట్. రేపు రాబోయే రోజుల్లో ప్రజలు కూడా హార్డ్ వర్క్ చేయడం కాకుండా స్మార్ట్ వర్క్ చేసే పరిస్థితి రావాలనుకుంటున్నాం. ఎప్పుడు కూడా ఒక పక్క క్రైసిస్ ఉంటుంది, క్రైసిస్ లో కూడా ఆపర్చునిటీస్ ఉంటాయి. నేను ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ ఎవ్రీ క్రైసిస్ ఈజ్ అన్ ఆపర్చునిటీ. హౌ టు కన్వర్ట్ దట్ ఆపర్చునిటీ ఈజ్ ది లీడర్షిప్. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు మేమందరం కూడా ఎన్నికల కంటే ముందు ఒక్కొక్కరికి ఒక అనుభవం ఉంది. మాకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది, మీకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. ఒక్కొక్కసారి బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ, 5 ఏళ్ల తర్వాత భారతదేశంలో మీరు చూస్తే ఎవరైనా ఎక్సెసివ్ గా బిహేవ్ చేస్తే డెమోక్రటిక్ కరెక్ట్ చేస్తుంది. అది భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి ఒక పెద్ద హస్తం. ఓట్ అనేది
కోటీశ్వర్లకి ఎక్కువ ఓట్లు ఇచ్చి కామన్ మ్యాన్కి ఒక ఓటు ఇవ్వలేదు. అందరికి ఈక్వల్ గా ఓటింగ్ మాత్రం ప్రతి ఒక్కరికి ఒక ఓటు ఇచ్చారు. ఆ ఓటే ఈ దేశాన్ని ఈరోజు కాపాడుతా ఉంది. ఇంత మునిపే వారు చెప్పినట్టు కొన్ని కంట్రీస్ కూడా చూసాం. ఎప్పుడైతే ప్రజాస్వామ్యంలో కరెక్షన్ జరగవో, ఒక డిక్టేటర్షిప్లు వస్తాయో, అప్పుడు నియంతలు కూడా పుట్టుకొస్తారు. లేకపోతే ఆ నియంతల్ని పంపడానికి రెవల్యూషన్స్ కూడా వస్తూ ఉంటాయి. సీన్ సిరియా, అంత మనకు బంగ్లాదేశ్ చూశారు. ప్రజల్లో గాని ఒక రియాక్షన్స్ వచ్చినప్పుడు అవుట్ బర్స్ట్ అయితే అలాంటి పరిస్థితులు వస్తాయి. కానీ భారతదేశంలో మాత్రం రిపీటెడ్ గా ఎలక్షన్ జరుగుతున్నాయి. కాబట్టి ప్రజా చైతన్యమే ఈ ప్రజాస్వామ్యానికి శ్రీరామ రక్ష. అది మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. బుధవారం జరిగిన ఏపీ కార్టెల్ కాన్ఫరెన్స్ లో డిప్యూటీ సీఎం మాట్లాడుతూ స్మగ్లింగ్ పై విజిలెన్స్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఆఖరికి పెట్రోల్లో కూడా కల్తీ పెరిగిపోతుందని స్వయానా మంత్రి నాదెండ్ల మనోహర్ వెళ్లి సీజ్ చేయాల్సిన పరిస్థితి ఉందన్నారు. అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ ఇలాంటి కల్తీలపై చర్యలు తీసుకోవాలని, లేదంటే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. చంద్రబాబు డైనమిక్ లీడర్షిప్ లో ఏపీలో సుస్థిర పాలనను అందించేందుకు అంతా సహకరించాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. Let me congratulate Honorable CM for bringing Google into the state. It's a big achievement, sir, and we take great pride and we believe in your leadership. అది మీరు ప్రతిసారి అది ప్రూవ్ చేస్తూ ఉంటారు. గత ప్రభుత్వం చేసిన పనులన్నీ ఏ స్థాయికి వెళ్ళిపోయినాయి అంటే అది మూలాలు కదిలించేసే పనులు అయిపోయినాయి. వీటిని సరిదిద్దుకోవడానికి వి కెప్ట్ ఆల్ అవర్ డిఫరెన్సెస్ అసైడ్. దీని వెనక ముఖ్య ఉద్దేశం వి వాంట్ టు సేఫ్ గార్డ్ ద డెమోక్రసీ. ప్రజలకు ఇబ్బంది కలగకూడదు. నేతృత్వం వహించే నాయకులు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తుంటే ఎలా రావాలని చెప్పి అందరం వి సెట్ అసైడ్ అవర్ డిఫరెన్సెస్. వి ఫార్మ్డ్ ఎన్ అలయన్స్ అండ్ పీపుల్ బిలీవ్డ్ ఇన్ us and they gave a great mandate that we would like to remind that part. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నా అంటే ప్రజలు మా నుంచి చాలా ఆశిస్తున్నారు. మేము ఎన్ని మాట్లాడినా వేరే పాలసీ మేకర్స్ ప్రజల తాలూకు ఆకాంక్షల్ని, కష్టాలని మాట్లాడగలం, పాలసీల్లో చేయగలం. కానీ క్షేత్రస్థాయిలో దాన్ని తీసుకెళ్లగలిగేది, ప్రజలకి చేరువ చేయగలిగేది మీరే చేయగలరు. గత ప్రభుత్వం మా అందరినీ చాలా చాలా ఇబ్బంది పెట్టింది. ఉన్నతాధికారుల చేత, రెవెన్యూ యంత్రాంగం చేత సినిమా టికెట్లు అమ్మించడం దగ్గర నుంచి, ఇసుక దోపిడీ చేయడం దగ్గర నుంచి మా అందరికి ఏమనిపించింది అంటే బయట నుంచి వెన్ వీఆర్ నాట్ ఇన్ గవర్నెన్స్, ఇంతమంది ఐఏఎస్ అధికారులు ఉన్నారు, ఇంతమంది సీనియర్ బ్యూరోక్రాట్స్ ఉన్నారు, హౌ కమ్ నన్ ఆఫ్ దెమ్ హ్యాడ్ రైజ్ దేర్ అబ్జెక్షన్. అంటే మాకు కామన్ మెన్ ఎలా ఉంటుందంటే బయట నుంచి చూస్తే యూర్ ఆల్ ఎక్స్ట్రీమ్లీ లైక్ మీరు ముసోరి లాంటి చోట నుంచి వచ్చి ఐఏఎస్లు చదివి ఎందుకు మీరు ఇంతమంది ఉండి ఇంత ఫిజికల్ ఇర్రెగ్యులారిటీ జరుగుతుంటే ఎందుకు మాట్లాడరేంటి, ఏం చేయరేంటి అనేది మా నిస్సహాయత, మా ఆవేదన. ఇట్ వాస్ క్వైట్ పెయిన్ఫుల్. ఇట్ వాస్ క్వైట్ మాకు రెస్ట్లెస్నెస్ వచ్చేది. And it is very easy to control few officials, to control the entire administration, and through that controlling the entire 5 crores plus people. మా నిస్సహాయత రోడ్ల మీదకి వచ్చింది. ఈ రోజుకి మా ఆఫీసుల ముందుకు వచ్చి, పార్టీ ఆఫీసుల ముందుకు వచ్చి ఒక్కొక్కరు మా దగ్గరికి వచ్చి ఇన్ని సమస్యలు అని చెప్తా ఉంటే డబ్బులు లేవు, జీతాలు ఇవ్వలేకపోతుంది చాలా మందికి. అంటే ఇవన్నీ చూస్తుంటే ఇట్ ఈస్ ఎ బిగ్ లెసన్ ఆల్ ఆఫ్ యూ షుడ్ లర్న్. ఎందుకంటే ఫైనల్గా మీకు బ్లంట్గా చెప్తాను, ప్రజలు తిరగబడతారు. We were so restless. ఆయన లాంటి ఒక సైబరాబాద్ లాంటి ఒక సిటీని క్రియేట్ చేసిన వ్యక్తి ఇప్పుడు ప్రజెంట్ స్టేట్ కి వారసత్వంతో అప్పులు, కష్టాలు, ఇర్రెగ్యులారిటీస్ తో వచ్చిన ఈ రాష్ట్రం కానీ ఆయన లీడర్షిప్ లో కొనసాగాలి అంటే ఆల్ ఆఫ్ యూ హ్యావ్ టు, వి నీడ్ యువర్ సపోర్ట్. ఐఎమ్ బెగింగ్ యూ అండ్ రిక్వెస్టింగ్ యూ. ఇట్ ఈస్ యువర్ ఫండమెంటల్ రెస్పాన్సిబిలిటీ. లాస్ట్ టైం మేము ఎన్ని చూస్తామంటే ఇఫ్ కలెక్టర్స్ కూడా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కాకినాడ ఆనరబుల్ మినిస్టర్ ఫర్ సివిల్ సప్లైస్ నాదెండ్ల మనోహర్ గారు వెళ్ళి 3 చెక్ పోస్టులు పెట్టిన తర్వాత కూడా చాలా ఇష్టారాజ్యంగా స్మగ్లింగ్ రవాణా జరుగుతూ ఉంటే we don't know whom to blame. Straight ఈజీగా పాయింట్ చేసేయచ్చు కానీ ఫింగర్స్. ఇట్ ఈస్ ద కలెక్టర్స్ రెస్పాన్సిబిలిటీ. ఇట్ ఈస్ ద ఎస్పీస్ రెస్పాన్సిబిలిటీ. హౌ కమ్ దే హ్యాడ్ ఇగ్నోర్డ్? అండ్ ఇట్ వాస్ క్వైట్ డిసప్పాయింటింగ్ ఫర్ అస్. అంటే మాకైతే పర్లేదు, వీఆర్ నాట్ హియర్ ఫర్ మేకింగ్ మనీ, వీఆర్ వాంట్ డూ సంథింగ్. ఇందాక యాజ్ ఐ సెడ్, ద రాట్ బిగిన్స్ వెన్ వైల్డ్ యాక్షన్స్ ఆర్ రిసీవ్డ్ కామ్లీ బై సొసైటీ. అంటే ఇలాంటి వైల్డ్ యాక్షన్స్ చూసుకుంటా ఉంటే అండ్ కంట్రీ విల్ డిసింటిగ్రేట్ నో సోనర్. అంటే మీరు వెళ్ళి కాకినాడ ఎయిర్పోర్ట్ ఫర్ ఎగ్జాంపుల్ వెళ్ళి చూస్తే మీరు సీపోర్ట్ లో అండ్ ఇది స్మగ్లింగే కదా, ఇవి కదా అని చెప్పి ఎవ్రీ పార్ట్, ఇప్పుడు పెట్రోల్ ఎంత కల్తీ జరుగుతుంది. మనోహర్ గారికి వెళ్ళి ఒక గౌరవ ముఖ్యమంత్రి ఆయన వెళ్ళి సీజ్ చేయాల్సిన, విజిలెన్స్ ఈస్ డూయింగ్ దర్ జాబ్ వెల్, వీ డోంట్ హ్యావ్ టు డూ ఇట్. సో మాకు ఇవన్నీ మా దృష్టిలో ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు మొత్తుకుంటా ఉన్నారు ఇసుకని స్ట్రీమ్ లైన్ చేద్దామని చెప్పి. మా అందరికీ కూడా క్యాబినెట్ కలీగ్స్ కానీ, ఎమ్మెల్యేస్ కానీ అందరికీ
నో మీకు స్ట్రిక్ట్ వార్నింగ్ అందరికి కల్పించుకుంటే మీ అందరికి స్ట్రింజెంట్ యాక్షన్స్ ఉంటాయని, దెన్ వాట్ ఈస్ స్టాపింగ్ యూ టు డూ ఇట్? అండ్ వీఆర్ హియర్ టు డూ గుడ్ ఫర్ పీపుల్ అండ్ వీ నీడ్ యువర్ సపోర్ట్ అండ్ వీఆర్ కమిటెడ్. వీఆర్ ఎక్స్ట్రీమ్లీ కమిటెడ్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద స్టేట్. Let me reiterate. And we believe in what we do, what we are saying. It is not going to be comfortable, but we have to put things back on track. Your Andhra Pradesh used to be a model state for bureaucracy. Administration ఎలా ఉండాలంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టుగా ఉండాలి అని అనుకునే స్థాయి నుంచి అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండకూడదు మీ ఆంధ్రప్రదేశ్ చేసి చూపిస్తుంది. తిరిగి మీ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో తిరిగి ప్లీజ్ పుట్ ఇట్ బ్యాక్ ఆన్ ట్రాక్ అని మీ అందరూ చూస్తుండగా, ఐఎమ్ టెలింగ్ యూ ఫ్రమ్ అవుట్ సైడ్ యాజ్ అన్ అవుట్ సైడర్ ఫర్ లాంగ్ టైమ్, బయట ఉండి 10 years 12 years ఐ రియలీ బిలీవ్డ్ ఇన్ IAS and IPS దే కుడ్ డూ సంథింగ్. మీరు సిస్టమ్స్ ని బలోపేతం చేయాలి, కానీ మీరు కూడా ఉండి నిస్సహాయతో చూస్తూ ఉంటే దెన్ వేర్ వుడ్ యూ టెల్ మీ? సగటు మనిషి ఎక్కడికి వెళ్తాడో చెప్పండి. అప్పుడు మీకు రోడ్ల మీదకి వచ్చి కొట్టుకుంటారు. సో ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్ టు యూ, ద ఓనస్ ఈజ్ ఆల్సో ఆన్ యూ. యూ హ్యావ్ టు టేక్ అప్ రెస్పాన్సిబిలిటీ. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర ప్రజలపై బాదుడే బాదుడు మొదలైందని వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అబద్దాలు, మోసాల పట్ల ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని అన్నారు. ప్రతి నెల ఒక్కో అంశాన్ని పట్టుకుని ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని ధ్వజమెత్తారు. ఇవాళ ఉమ్మడి ప్రకాశం జిల్లా వైసీపీ ప్రజాప్రతినిధులతో జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జగన్ తన పార్టీ నేతలతో మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన 6 నెలలకే ఎప్పుడూ చూడని వ్యతిరేకత ఈ ప్రభుత్వం పట్ల ప్రజల్లో కనిపిస్తుందని అన్నారు. తమపై ఉన్న విశ్వసనీయతతో మళ్లీ ప్రజల్లోకి వెళ్లాలంటూ పిలుపునిచ్చారు. గ్రామాల్లో ఎంతో కాలంగా పేరుకుపోయిన రెవెన్యూ సమస్యలను పరిష్కరించేందుకు రెవెన్యూ సదస్సులు దోహదపడతాయని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ పేర్కొన్నారు. తిరుపతి జిల్లా చెల్లకూరు మండల కేంద్రమైన చెల్లకూరు గ్రామంలో మండల తహసీల్దార్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో గ్రామ రెవెన్యూ సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ చెల్లకూరు మండలంలో అత్యధిక సంఖ్యలో రెవెన్యూ సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరించేలా అధికార యంత్రాంగం కృషి చేయాలని సూచించారు. అధికారులు అలసత్వం ప్రదర్శించవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, పెంచలకోన శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ తానంకి నానాజీ తదితరులు పాల్గొన్నారు. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ బాబు గారు కలిసి ఎప్పటి నుంచో గ్రామాల్లో చాలా సమస్యలు ఉంటాయి. అవి భూ సమస్యలు ఎక్కువగా ఉన్నటువంటి కార్యక్రమం. చిలకలో చూసుకుంటే మొత్తం పేదవాళ్ళ భూమి అంతా కూడా పెద్దవాళ్ళ దగ్గర ఉంది. మనం అడిగితే మనల్ని కొట్టించడము లేదా కేసులు పెట్టించడము రకరకాల బాధలు పడిన విషయం కూడా గుర్తు చేస్తున్నాం. అందరూ కూడా మేము చెప్పేది ఒకటే, మీరు ధైర్యంగా మీ భూములు ఎవరైతే ఆకుపోయి చేశారో మీరు ఒక అర్జీ రూపంలో మా సబ్ కలెక్టర్ గారికి ఇస్తే ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. ఎందువల్లంటే ఇంతకుముందులా కాదమ్మా, ముక్కుబడిగా మాత్రం ఈ సభలు కాదు. ఖచ్చితంగా పని జరిగే విధంగానే ముఖ్యమంత్రిగా ఆదేశించారు. కాబట్టి మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. రెవెన్యూ సదస్సులు పెట్టడం అనేది తమాషా విషయం కాదు, ఆషామాషి విషయం కాదు. ఎందువల్లంటే మీ యొక్క భూములు, పేదల భూములు మొత్తం పెద్దవాళ్ళు ఆగిపోయి చేసిన విషయాన్ని కూడా అందరికీ తెలిసిందే. ఎందుకంటే మన తాతలు మన నాన్నలు ఒక 10,000 అప్పు తీసుకుంటే దానికి వడ్డీ కట్టలేక అదే 1 లక్ష అయింది, 10 లక్షలు అయినాయని చెప్పి మన భూమినంతా కూడా స్వాధీనం చేసుకునేటువంటి పరిస్థితి. అయితే కొన్ని అడంగల్లో కూడా మారిపోయి ఉండే వాళ్ళ పేర్లు, కొన్ని మాత్రం మారి ఉండవు. కాబట్టి ఈ రెవెన్యూ సదస్సుల్లో ఎక్కడెక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉందో, ఎవరెవరు గవర్నమెంట్ ల్యాండ్ని ఇల్లీగల్గా ఆక్యుపై చేస్తున్నారో అవన్నీ కూడా బయట తీస్తే తప్ప ఈ సదస్సులకి పూర్తి అర్థం ఉండదని చెప్పి మా ఎంఆర్ఓ గారికి అలాగే రెవెన్యూ స్టాఫ్కి తెలియజేస్తున్నాను. కాబట్టి దయచేసి ధైర్యంగా యూత్ ఉన్నారు ఇక్కడ, అందరికీ తెలియజేస్తున్నాను. ఆయన ఇది మంచి అవకాశం. ఈ అవకాశాన్ని పోగొట్టుకుంటే మీరు ఇంకా ఎప్పుడు కూడా మీ భూమి మీకు రాదు. కాబట్టి ధైర్యంగా ఇవ్వండి. గవర్నమెంట్ అదే నిశ్చయంతో చంద్రబాబు నాయుడు గారు పేదలకంతా చెప్పన్నారు. ఖచ్చితంగా పేదవాళ్ళు ఈ విషయం రాజీ అవ్వద్దని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఒక వేదిక మీద నాయకులు కూడా మీ భూములు ఎవరైనా ఆగిపోయి చేస్తుంటే మీరేం మొహమాట పడబడలేదు, సింపుల్గా ఒక అర్జీ మన సబ్ కలెక్టర్ గారికి ఇవ్వమని చెప్పి కూడా మిమ్మల్ని కోరుతున్నా. ఎందువల్లంటే మీరు అందరూ ఓట్లు వేస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినారు, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయినారు. అలాగే మీరందరూ దయపట్టి నాకు ఓట్లు వేసిన తర్వాత నేను కూడా మీ దయ వల్ల ఎమ్మెల్యేగా 2వ సారి కూడా ఎన్నికైనా. దానికి కారణం పేదవాళ్ళని నేను ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాను. కాబట్టి పేదవాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం. ఎందుకంటే ఎక్కడో పేపర్లో
రాసి ఆ భూమి ఆయన ఆగిపోయి ఈయన ఆగిపోయి వేశాడు అనేటువంటి పేపరు మిత్రులు కానీ తెలియజేస్తున్న విలేకరులందరికీ, అయ్యా మీ దృష్టిలో ఈ మండలంలో ఎవరెవరు ఏ భూమిని ఆగిపోయి చేశారో స్పష్టంగా ఇప్పుడు ఈ టైంలో మీరు రాయాలా. ఇది రెవెన్యూ సభలు జరుగుతున్నాయి కాబట్టి ఈ టైంలో ఏ ఊర్లో ఈ యొక్క రెవెన్యూ సదస్సు ఉంటుందో ముందు రోజు మీరు పేపర్ కటింగ్స్ కన్నా పేపర్లో వేస్తే అది ఖచ్చితంగా మా సబ్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాం, అవన్నీ కూడా బయట తీస్తామని చెప్పి తెలియజేస్తాం. అట్లా కాకుండా ఇప్పుడు ఇవ్వకుండా ఎప్పుడో ఒకసారి నాగపోయి చేశాడని రాస్తే దానివల్ల ప్రయోజనం ఉండదు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.